ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోందని టీడీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఇంటింటి ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం పట్టణ 35, 36 వార్డుల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ప్రజల సమస్యలు, ప్రభుత్వం ద్వారా వస్తున్న సంక్షేమ పథకాలు అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే వాటిని సత్వరమే పరిష్కరిస్తామని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు పెండ్యాల సుబ్బారావు, బ్రహ్మేశ్వరరావు, వార్డు ప్రెసిడెంట్ కోడే శ్రీనుబాబు, గాజుల విజయసారథి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తిరిగి ఈ రాష్ట్రాన్ని పునర్వైభవం వైపు తీసుకురావడానికి, రాజధాని లేని రాష్ట్రాన్ని మరలా అమరావతి రాజధానిగా, ప్రజా రాజధానిగా ఏర్పరచుకోవటం, జీవనాడి అయినటువంటి పోలవరాన్ని మరలా తిరిగి తీసుకొచ్చుకోవటం, అదేవిధంగా మనందరికీ తెలుసు సంక్షేమం అంటేనే కూటమి నాయకత్వం అంటేనే సంక్షేమం. ఆనాడు తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి పెద్దపీట వేసి భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే మన రాష్ట్రమే ఒక అడుగు ముందుకు వేసి సంక్షేమానికి ఒక దిక్సూచి అయినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ పూర్వం, తెలుగుదేశం పార్టీ తర్వాత అనుకునేలాగా ఈ రోజున ఈ రాష్ట్రంలో ఏ సంక్షేమం చేసినా, ఏ అభివృద్ధి చేసినా, మరి ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6ని ఏదైతే ఆ రోజున అమలు చేస్తామని చెప్పామో దాన్ని అమలు చేసినటువంటి విధానం, నిరుద్యోగ యువతకి ఆ రోజున అభయం ఇచ్చాం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో 20 లక్షల ఉద్యోగాల్ని కేటాయించే నేపథ్యంలో పారిపోయినటువంటి పరిశ్రమలు మరలా తిరిగి తీసుకువచ్చి ఉత్పత్తి చేసి, ఉత్పాదక చేసి, అభివృద్ధి చేసి, సంపదని సృష్టించి ఆ సంపదని పంచుతున్నటువంటి పాలన ఈ రోజున మీకు కనపడేలాగా తెలియజెప్పాలని ఈ కార్యక్రమం. అంతేకాకుండా 20 లక్షల ఉద్యోగాల్లో భాగంగానే ప్రభుత్వ పరంగా కానిస్టేబుల్ని, అదేవిధంగా టీచర్ నియామకాలని మళ్ళా జాబ్ క్యాలెండర్ లాగా రెండోసారి 10,369 మందికి 4 విడతలుగా ఏ రకంగా ఉద్యోగాలని ఇవ్వాలనేది నిర్ణయించిందో కూడా యువనాయకుడు నారా లోకేష్ గారు ఈ రోజున ఒక మంచి రాష్ట్రంగా, ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా, శాంతి భద్రతలకు విఘాతం కలిగినటువంటి రాష్ట్రంగా, సస్యశ్యామలంగా, సంతోషంగా, ఆనందంగా జీవించేలాగా చేయడమే ఈ యొక్క పాలన యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఈనాడు మీకు మనవి చేసుకుంటూ, అలాంటి పాలన అందిస్తున్నటువంటి ఈ పాలన గురించి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఇంటి తలుపు తట్టి ఇది మేము చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, సామాజిక మార్పు అని చెప్పి చెప్పడానికి మా ప్రయత్నం. దాంట్లో భాగంగానే ఈ రోజున 35, 36 వార్డు నాయకత్వం కింద ఈ రోజున మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పెద్దలు గోపాలకృష్ణమూర్తి గారు, అదేవిధంగా ఇతర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన